కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కుండపోత వాన పలు ప్రాంతాలను ముంచేసింది. హయత్నగర్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు చెరువులా మారిపోయాయి. ఇంట్లోకి వరద నీరు చేరడంతో జనం అవస్థలు అంతా ఇంతా కాదు. హైదరాబాద్ లో గురువారం సాయంత్రం వర్షం దంచికొట్టింది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా నిమిషాల వ్యవధిలోనే రోడ్లన్నీ జలమయమయ్యాయి. క్షణాల్లోనే జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్నగర్, అబ్దుల్లాపూర్ మెట్ తదితర ప్రాంతాలు చెరువుల్లా మారిపోయాయి. కాలనీలు నీట మునిగాయి. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షానికి విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి జలదిగ్బంధంలో చిక్కుకుంది. రహదారిపై మోకాలిలోతు నీరు ప్రవహించింది. చెరువులు, రోడ్లు ఏకమయ్యాయి. దీంతో నగర శివారులోని హయత్నగర్ నుంచి సిటీ వైపు వెళ్లే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరేందుకు గంటల సమయం పట్టింది. హయత్నగర్ బస్సు డిపోతో పాటు కోర్టు ఆవరణ పూర్తిగా నీట మునిగింది. వెంటనే అక్కడికి చేరుకున్న హైడ్రా, జీహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ బృందాలు వాటర్ను క్లియర్ చేశాయి. హయత్నగర్లో దాదాపు 10 సెంటీమీటర్ల వర్షం పడింది. పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్పేట్, మియాపూర్, కొండాపూర్తో పాటు పలు ప్రాంతాల్లోనూ ఏకధాటిగా వర్షం కురిసింది. హైదరాబాద్లో వచ్చే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.